20 years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్కారం అక్క సారీ మీరు బాధలో ఉండుంటారు. ఈ టైంలో అడగడం కరెక్ట్ అదేమో కానీ చెప్పండి అక్క, అసలు ఏంటి అన్నకి పరిస్థితి ఎలా వచ్చింది? ఎప్పుడు యాక్టివ్గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు కదా. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పినారు. ఆర్బిఎం హాస్పిటల్కి తీసుకెళ్ళినాం బోడుప్పల్లో. అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పారు. అక్కడ మాకు ఇంతే చెప్పారు. అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళినాము. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు 4 lakhs చేంజ్ అయిందండి. 4,80,000 అయింది ఓన్లీ 1 weekలోనే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము. వాళ్ళు మాత్రం నిన్న మాతో 1 rupee కూడా పే చేయించుకోలేదు. చాలా బాగా చూసారు, ట్రీట్మెంట్ చాలా ట్రై చేసారు. కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి. అట్లా ఒక 80% కోమాలో ఉన్నాడు 3 days వరకు. అసలు పిఆర్కే వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు ఆయనకి. జస్ట్ కళ్ళు తెరుస్తుండ అంతే, ఎంత పిలిచినా గానీ చూడట్లేదు. అక్కడ ఫస్ట్ తగ్గింది, కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా. మాకు అట్లనే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒక 1 day మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియాతో మాట్లాడినుండే అంతే, అదే లాస్ట్. ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది. ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్, బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అక్క? అసలు ఏం లేదా? అసలు ఏం చేయించుకోలేదు డాడీ. అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేమో మరి. అంత ఇంట్రెస్ట్ చూయించాడు. అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు? అన్న గురించి మాకు తెలుసు, ఆయనే కష్టపడతాడు. ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదండి, నెక్స్ట్ అంతే ఇక దేవుడు అంతే. ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు, ఇల్లు తప్పించి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒక్కటే ఆధారం అంతే, ఇంకేం లేదు. మరి డైలీ గడవడానికి ఎలా? అదే అంటున్నా కదా, తెలియదు ఇంకా. ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు. ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా, కానీ ఎవరు ముందుకు రాలేదు, కాల్ కూడా చేయలేదు కనీసం. దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు, అన్ని కనుక్కున్నాడు. హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు. కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. సోను సూద్ నుంచి కూడా అంతే అయింది మాకు. మేనేజర్ కాల్ చేసిండు, సేమ్ అంతే. ఏం హెల్ప్ చేస్తామన్నారు, ఏం చేయలేదు. విశ్వక్సేన్ తను మాత్రమే చెక్ పంపించిండు, తను లేకపోయినా కానీ. ఎంత పంపించాడు విశ్వక్సేన్? పంపించిండు. మళ్ళీ జెట్టి మూవీ హీరో అంట కృష్ణమాన్యన్, 100 Dreams ఫౌండేషన్, తను వచ్చిండు. తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు అంతే, 2 లక్షలు అంతే. ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్సేన్ గారు ఇప్పుడు జెట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు, మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, ఎవరు రాలేదు? ఎవరు రాలేదు, ఇవ్వలేదు. కనీసం కాల్ కూడా చేయలేదు. కాల్ చేసి ఎట్లున్నాను కూడా కనుక్కోలేదు కనీసం. అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు టీం వాళ్ళు మాత్రం ఉన్నారు మాతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు. అక్కడ హాస్పిటల్ అన్న మీద మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది? మొత్తం 5 lakhs వరకు అయిపోయిందండి. 5 change వరకు అయింది. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ రీసెంట్ గానే సివియర్ అయిందా? ఇంతకు ముందు మళ్ళీ ఏమన్నా ఉందా? 4 years నుంచి డయాలసిస్ అవుతుంది. కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా. ఇన్ఫెక్షన్ వల్ల, కాలు ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల అంత పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా, డే బై డే మంచిగా యాక్టివ్ గానే ఉంటాడు. ఇన్ఫెక్షన్ వల్లనే, మెయిన్ కాలు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయిందంట. సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అందుంటే కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా? చెప్పారా డాక్టర్లు? చెప్పినారు, కంపల్సరీ 50-60 వరకు అవుతుందని అన్నారు. చాలా మందికి ట్రై చేసినామండి, ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు.
సర్కిల్ మంచు విష్ణుకి కూడా మేము కాల్ చేసినాం, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఎవరికి కాల్ చేసినా కానీ ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. ఇదే న్యూస్ ఇంత పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అంత అవుతుంది. ఫేక్ న్యూస్ వచ్చింది కదా. ప్రభాస్ కాల్ చేసినాము, తనతో మాట్లాడినాం, ఇట్లా ఫేక్ అయింది కదండి, కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు. ఇంతవరకు కాల్ లేదు, నేను కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. మిడిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు. అంతే ఉండొచ్చు మరి, మేబీ. సో అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొంచెం ఖర్చు పెట్టగలిగితే. అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండే అండి మాకు, అక్కడ తీసుకెళ్లి కిడ్నీ వేయిద్దాం అనేసి అనిపించింది, కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసిన ఒక మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి, ప్రజెంట్ డబ్బు ఖర్చు పెట్టగలిగితే వెంకటన్న మనతో ఉండేవాళ్ళు. అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము, బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరూ రాలేదని అంటున్నారు. విశ్వక్సేన్ ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక 4 లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. చూడాలి మరి, చాలా బాధాకరము. ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేసిన, కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక 1 lakh ఇచ్చినా ఈయన బతికే ఛాన్సెస్ ఉండేయేమో. చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం మనతో ఫిష్ వెంకట్ గారి అమ్మగారు ఉన్నారు. సో ఆమె మా బాధ చూడలేకపోతున్నాము, కొడుకును పోగొట్టుకున్న బాధ, ఆ శోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. మేము ఇక్కడే ఉన్నాము, సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అమ్మా నమస్తే. అమ్మా ఏంటమ్మా అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు, ఏమైంది అసలు? హెల్త్ బాగాలేక ఒక 3 సంవత్సరాలు అవుతుంది బిడ్డ. ఇక అప్పటి నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదయింది అనుకో. ఈ కాళ్ళకు పుండ్లు పడి దెబ్బ తలిగించుకొని ఆ కాళ్ళ పుండ్లతోని అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయిండ్రు కదా బిడ్డ. అట్లా చాలా డౌన్ అయిపోయిండు. ఎవరన్నా ఏమన్నా అయ్యిందంటే అక్కడ ఉరుకుతాడు బిడ్డ, అని ప్రాణాలు చూసుకోడు. వాళ్ళకు పోయి వాళ్ళకి అడ్డుపడి అన్ని చేసుడు, ఒక్కట 1000 పైసలు పెట్టి చాములు తినాలన్నీ అట్లా తిరిగి 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 అని పెయ్యం చూసుకోకుండా, ఎవరు మాట వినకుండా ఇంత కష్టం తెచ్చుకున్నాడు బిడ్డ. ఆ చిరంజీవి కడుపు చల్లకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ కష్టం వచ్చినా అన్న ముందుండి నిలబడేటవాళ్ళు ఆయన సర్కిల్లో. మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది. షూటింగ్ లో పోయి మేము బీద వాళ్ళం నాయన, నేను కష్టం చేసుకొని నా పిల్లల్ని పోషించుకున్నాను. ఆయనకు ఉద్యోగం లేకుండా నేను పోషించుకున్నా. మేము బెద్దోళ్ళం చేపలు అమ్ముకొని నా కొడుకు పెద్దగా అయినాక కష్టం చేసి ఇల్లు కట్టుకుంటాను, సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ. నన్ను ఎత్తుకుపోయి వేయాలి కదా 100 గంటలా, వాడు పోతాడా బిడ్డ? నా బిడ్డ మొన్ననే అనుకుంటా పెద్ద ఆమె 5 నెలలు కాలే చచ్చిపోయి అకస్మాత్తుగా ఇట్లనే చచ్చిపోయింది. దానిగా వీడు పోతున్నాడు. నేనేం చేయాలి? బతకాలి ఎందుకు బిడ్డ? నేనెవరి కోసం బతకాలి? నేనేం చేయాలి? నా కొడుకు ఈ టైం వరకు నాకు నా అంట తీసుకొచ్చి పెడుతుండే నా కొడుకు, నా బంగారు కొడుకు, నా అయ్యా. మా అమ్మని మంచి చూడాలి, మాడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టేటోడు బిడ్డ. తమ్ముళ్ళని మడుతుంటాడు, అందరు మాట్లాడతాడు ఏదన్నా కోసం తిట్టేటోడు వాళ్ళని. అయితే ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలేంటి? మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా? నాకేమని ఏం చెప్పవో బిడ్డ. ఎక్కడ ఏం చేసుకుంటున్నానో కాలే, అమ్మ తిన్నవా పడుకో, ఇంతే మాట. కానీ వాళ్ళు అక్కడ ముసలవదల ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు, మేము ఈడు ఉంటాం. ఇక వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ. చూడకపో అన్నట్టు కాదు. మా అమ్మ మందు గడ్డ పడ్డది, మస్తు మమ్మల్ని సాధింది అని ఆ ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ. దాని మీద అన్ని చూస్తుండే మంచిగానే ఉండే. ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండ్లతోనే అవి చేయలేక ఇంత అవుతా పడిపోయింది బిడ్డ. నీళ్ళు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు.
నా ఎంపీ శంకరన్నా లేవు, అందరు వచ్చిర్రు. అయ్యా నా కొడుకు అందరికి సాయం చేసిండు నాయన, అందరి పెళ్లిళ్ళకి సాయం చేసిండు. ఎంతమంది అమ్మా అన్నతో పాటు ఇంకెంతమంది అక్క చెల్లెలు కానీ కొడుకులు 2 బిడ్డలు నాయన. పెద్దామె ఆయన కన్నా పెద్దామె, ఈయన తర్వాత 3 తమ్ముళ్ళు 1 చెల్లె. పెద్దామె మొన్ననే చచ్చిపోయింది, 5 నెలలు అవుతుంది. ఉత్తగానే చచ్చిపోయింది. నా బిడ్డ కూడా ఏం కాలేదు, ఉత్తగానే చచ్చిపోయింది. ఆమె తర్వాత ఈయన లైన్ కట్టిండు. నన్ను ఎవరు ఎందుకు పోయి వాడేద్దరు బిడ్డ, వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి, ఎందుకు బతకాలి నేను? నాయన నా బంగారు కొడుకు, ఏం చేయాలి బిడ్డ? నన్ను ఎవరు ఏమనన్నా కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు. అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది, మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు బిడ్డ నా కొడుకు. అంత పుణ్యం కట్టుకొని వాళ్ళు సినిమా యాక్ట్రెస్లు అంత బాధపడ్డా కూడా బతకకపోయే. శ్రీనివాస యాదవుల బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట. ఇలా ఆయన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందట, బతకకపోయే. అది ఈ పుల్లు మానుడు లేక ఆపరేషన్ ఆగిపోయింది కదా బిడ్డ. నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరిని చూసిండు బిడ్డ. నా మర్ది పిల్లల్ని, మా పిల్లల్ని అందరినీ చూసిండు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లలు కొట్టి